ఈరోజు అనంతపురం న్యూ టౌన్ జూనియర్ కళాశాలను విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గత నెలలో 4వ తేదీ మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ జూనియర్ కాలేజ్లో అంటే స్టేట్ మొత్తం ఆల్ జూనియర్ కాలేజ్లో మిడ్ డే మీల్స్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి దాదాపు 1 మంత్ పైన అయిపోయింది. ఇక్కడ మిడ్ డే మీల్స్ ఎలా జరుగుతుంది, ఏమన్నా సమస్యలు ఉన్నాయా, విద్యార్థుల పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగే ఈ మిడ్ డే మీల్స్ నిర్వహించే దాంట్లో ఏమైనా టీచర్స్కి ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ గమనించడానికి ఈరోజు ఇక్కడ కాలేజీకి రావడం జరిగింది. నిజంగా మా విద్యార్థులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు మీ ఊర్ల నుంచి ఇక్కడ నుంచి దాదాపు అనంతపురం జూనియర్ కాలేజ్ అంటే ఫేమస్ కాలేజు, దాదాపు సరౌండింగ్ మండలాలు ఒక 20-25 మండలాల నుంచి ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. వచ్చి బాక్సులు పొద్దున్నే 7-7:30 కల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళు. బాక్స్ కట్టుకొచ్చుకోలేక పస్తులుండి మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంటికి తినే పరిస్థితి. అలాంటిది మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ పథకం ప్రారంభించిన తర్వాత స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం మేము భోజనం తినేవాళ్ళం కాదు, మిడ్ డే మీల్స్ పెట్టిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉంది. రోజు భోంచేసి చదువుకొని ఇంటికి 1 గంట లేట్గా ఇక్కడే కూర్చొని చదువుకొని లేట్గా వెళ్తున్నామని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది. అలాగే టీచర్స్ కానీ ఎక్స్ట్రా క్లాసెస్ అంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇంకొక గంట సేపు ఎక్కువ పెట్టుకొని స్టూడెంట్స్ని 100% ఫలితాలు తీసుకొని రావాలని చెప్పేసి టీచర్స్ కానీ ఇక్కడ కృషి చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. నిజంగా ఏమైతే మిడ్ డే మీల్స్ అనేది స్టూడెంట్స్కి ఒక వరం లాంటిది, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కాకుండా ఇంకా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ వీళ్ళకి కానీ ఫ్యూచర్లో మేము పెట్టబోతున్నాము, మిడ్ డే మీల్స్ కానీ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ మిమ్మల్ని మాకు హాస్టల్ ఎక్స్టెన్షన్ ఒకటి కావాలి సార్, తర్వాత 6 క్లాస్ రూమ్స్ కావాలి సార్. దయచేసి మీరు ఇవి మాకు మంజూరు చేయాల్సిందిగా మేము సభా వేదిక నుంచి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీకు ఎంతో విలువైనటువంటి సమయం ఉన్నా కూడా ఇక్కడ వచ్చి మా విద్యార్థుల్ని పలకరించి ప్రతి విద్యార్థిని పర్సనల్గా క్లాస్ రూమ్లో కనుక్కొని ఆ మధ్యాహ్న భోజనం అమలు విషయంలో మీరు బాగా సంతృప్తి వ్యక్తం చేసినందుకు మా అధ్యాపక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.
వెజిటేబుల్ రైస్ బాగుంటుందా టేస్ట్? ఇంట్లో ఉన్నట్లు ఉంటుందా లేకపోతే ఏమన్నా ఉడుకోకుండా ఏమైనా ఉంటుందా? బాగుంటుంది ఇంట్లో ఉన్నట్లే. ఇంకా కూరలు ఏమేమి ఇస్తారు? పప్పన్నం ఇంకా సరే కాదు సాటర్డే స్వీట్ ఇస్తారా? క్లాసెస్ బాగా చెప్తున్నారా? మరి ఏంటి పాస్ అవ్వట్లేదురా మీరు? కాఫీ కొట్టలేదు కదా? సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్? 9th క్లాస్ స్కూల్లో మీరు? 10th క్లాస్ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారా క్లాస్? ఎంతమంది ఉన్నారు? సరే రైట్,